చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. దుర్గ సముద్రంలో దళితులపై దాడి చేశారు టీడీపీ గూండాలు. వినాయక నిమజ్జనంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బయట నుంచి వ్యక్తులను పిలిపించి దాడి చేయించారు టీడీపీ నేతలు. కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు టీడీపీ మూకలు. టీడీపీ గూండాల దాడిలో 6 దళితులకు తీవ్రంగా గాయాలయ్యాయి. దళితులకు చెందిన 5 ఇళ్లను ధ్వంసం చేశారు పచ్చ మూకలు. దాడికి యత్నించిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గొడవలు కొనసాగకుండా గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు పోలీసులు. మీరు మాత్రం దాదాపు గంట నుంచి మధ్యస్థాలు వస్తూ ఉంటారు. వాళ్ళ కొడుకు అనే పిల్లోడు, మా ఊరు పిల్లోడే, వద్దురా వద్దురా అన్న, నాకు హార్ట్ అటాక్ ఉంది, ఆల్రెడీ షుగర్ పేషెంట్, నన్ను గాయపరిచి ఆయన కళ్ళ ముందరనే వాళ్ళు కొట్టినారు. లేదా ఆయన్నే అడగండి ఒక మాట, ఇది ఎంత మాత్రం నిజమో, ఏం న్యాయం చేస్తారు. ఆదిలక్ష్మి వాళ్ళ కొడుకు అనే పిల్లోడు, మా ఊరు పిల్లోడే, వద్దురా వద్దురా అన్న, నాకు హార్ట్ అటాక్ ఉంది, ఆల్రెడీ షుగర్ పేషెంట్, నన్ను గాయపరిచి ఆయన కళ్ళ ముందరనే వాళ్ళు కొట్టినారు. లేదా ఆయన్నే అడగండి ఒక మాట, ఇది ఎంత మాత్రం నిజమో, ఏం న్యాయం చేస్తారు చేయండి. మా ఊరు పిల్లకాయలు దాదాపు 10 మంది దాకా ఉన్నారు కూడా. వాళ్ళు తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు 20-30 మంది ఈజీగా ఉన్నారు. ఎవరిని మాత్రం న్యాయం జరగకుండా మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. ఇది కచ్చ రాజకీయాలు అయితే కూడా పర్వాలేదు, రాజకీయ పరంగా అయితే కూడా ఏ ఇబ్బంది లేదు. మహా అయితే 1-2 మమ్మల్ని చంపేస్తారా, మిగిలిన వాళ్ళు మేము వాళ్ళని చంపగలుగుతాము. ఇది మాత్రం నిజం. మాకు ఏదైనా తగిన న్యాయం చేయండి. చూడండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమో పంపిస్తాడా కొట్టమని? ఏ ప్రభుత్వం లేదు, ఏ ప్రభుత్వం లేదు, ఏ ప్రభుత్వం లేదు. నేను మున్సిపాలిటీతో మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతల దౌర్జన్యానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి. మహేశ్వరి, చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి నేతల అరాచకాలు రోజు రోజుకి హెచ్చిమూరిపోతున్నాయనడానికి తాజాగా జరిగినటువంటి ఘటన దానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం దళితవాడకు సంబంధించినటువంటి 6 యువకుల పైన ఈ యొక్క టీడీపీ సానుభూతి పరులు బయట ప్రాంతాల నుంచి కొంతమంది వ్యక్తులను తీసుకువచ్చి దాడులు చేయడంతో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా నిన్న రాత్రి జరిగినటువంటి గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగినటువంటి స్వల్పకాలిక ఘర్షణ కాస్త చిలికి గాలివనగా మారింది. పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు బయట నుంచి కొంతమంది వ్యక్తులను తీసుకువచ్చి దళితులపైన దాడులు చేయడమే కాకుండా దళితుల ఇళ్ల పైన ధ్వంసం చేయడంతో ఒక్కసారిగా వాళ్ళంతా ప్రాణాల అరచేతిలో పెట్టుకుని పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి. ప్రధానంగా కూటమి నేతల అరాచకాలకు పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదనడానికి ఈ యొక్క జరిగినటువంటి ఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. దాడి చేసినటువంటి వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలంటూ దళిత సంఘాల నాయకులు, ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి దళిత నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైస్ సర్పంచ్ చిరంజీవి పైన కూడా దాడి చేయడం జరిగింది. కేవలం ఈ యొక్క బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన వ్యక్తులు, తిరుపతికి సంబంధించి పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులను తీసుకువచ్చి తమ దళిత వాడిపైన దాడి చేశారంటూ వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనడం లేని విధంగా వీళ్ళ అరాచక పాలన ఏ విధంగా సాగుతుందంటానికి ఈ యొక్క ఘటన ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మూర్తి.